Assalamualaikum sir. Walaikum salam. How are you today? Yeah, fine. యాక్చువల్లీ సార్ చిల్డ్రన్స్ డే వస్తుంది కాబట్టి దాని గురించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాము. సో దాని గురించి మీ వ్యూస్ ఏంటో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీ వ్యూస్ ఏంటో తెలపండి. చిల్డ్రన్స్ డే మనం ఎందుకు జరుపుకుంటున్నాము? చిల్డ్రన్స్ డే అనేది జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటున్నామండి. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం, అపరిమితమైన ప్రేమ ఉండేది పిల్లల మీద. అందుకని ఆయన్ని చాచా నెహ్రూ అని కూడా ముద్దుగా పిలుచుకునేవారు. చాచా అంటే బాబాయ్ అని అర్థం హిందీలో. అందుకని ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ఇది చిల్డ్రన్స్ డే అనేది జరుపుకుంటున్నాం. మనం ఇప్పుడు నెహ్రూ గారి గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నెహ్రూ గారు ఎలాంటి మనిషి అండి? ఆయన నుంచి పిల్లలు ఏం నేర్చుకోవాలి? నెహ్రూ గారు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన బై బర్త్ ఆయన కొంచెం రిచ్ అండి. చాలా ధనిక కుటుంబంలో ఆయన జన్మించడం జరిగింది. ఆ తర్వాత చదువుకోవడానికి ఆయన విదేశాలకు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన బ్యారిస్టర్ చదువుకొని పూర్తయిన తర్వాత ఇండియాకు వచ్చి అలహాబాద్ హైకోర్టులో ఒక లాయర్గా కూడా పనిచేయడం జరిగింది. అక్కడ నుంచి ఆయనకి ఏమైందంటే నేషనల్ పాలిటిక్స్ మీద ఆయనకు కొంచెం మక్కువ ఏర్పడింది. దాంతో ఆయన ఏం చేశారంటే దానికి రాజీనామా చేసి ఆ పదవికి ఆయన స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారితో జాయిన్ అయిపోయారన్నమాట. అట్లా మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన మన భారతదేశానికి మొదటి ప్రధానమంత్రిగా కూడా ఎన్నో ఏళ్ళు ఆయన సేవలు అందించారు. దీంతో మనకి ఆయన వ్యక్తిత్వం ఏమర్థమవుతుందంటే ఆయన జీవితం గురించి మనం చదివినట్లయితే, ఆయన గురించి తెలుసుకుంటే, ఆయన పుట్టుక అనేది ధనిక కుటుంబంలో పుట్టాడని చెప్పాను కదా. ఆయన తలుచుకుంటే హాయిగా తన జీవితాన్ని గడపగలిగేవారు. కానీ ఆయన ఆ దారిని ఎంచుకోలేదు. ఆ కంఫర్ట్ జోన్ అనేది ఏదైతే ఉందో దాంట్లో నుంచి బయటికి వచ్చి ఆయన బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడడం కానీ, సో గాంధీ గారితో అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది, స్వాతంత్ర ఉద్యమాల్లో. కాబట్టి దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ఆయన ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆయన జీవితం గురించి మనం తెలుసుకున్నట్లయితే కమ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. మన కళలను ఏదైతే ఉందో అది సాధించాలంటే మనం అది కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావాలని ఆయన ఇండైరెక్ట్గా మెసేజ్ ఇవ్వడం జరిగింది. అయితే పిల్లలు వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి వాళ్ళ డ్రీమ్స్ వెనకాల స్ట్రగుల్ చేస్తే తప్పకుండా వాళ్ళ డ్రీమ్స్ అచీవ్ చేయగలుగుతారు. 100%. 20 సంవత్సరాల క్రితం పిల్లల మనస్తత్వం ఎలా ఉండేదో, సరౌండింగ్స్ ఎలా ఉండేదో, అంటే పేరెంట్స్ అటెన్షన్ కానివ్వండి, టీచర్స్ అటెన్షన్ కానివ్వండి, ఎలా ఉండేదో ఈ రోజుల్లో అలా లేదు. ఇది మంచిదేనా? మంచిదైతే ఎందుకు మంచిది, చెడ్డదైతే ఎందుకు చెడ్డది? మీరు చెప్పింది కరెక్ట్ అండి. 20 సంవత్సరాల క్రితం ఉన్న మనస్తత్వం పిల్లలది ఇప్పుడు లేదు. ఎందుకంటే దానివల్ల మంచి కూడా ఉంది, చెడు కూడా ఉందండి. మంచి ఎలాగంటే చిన్న వయసులోనే పిల్లలకి చాలా మటుకు విషయాలు తెలిసిపోతున్నాయి. ఇదివరకు ఎలా ఉండేదంటే చిన్నప్పుడు, ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఏదన్నా తెలుసుకోవాలంటే అనేక గ్రంథాలను తిరిగేస్తే కానీ తెలిసేది కాదు. ఇప్పుడు అలా లేదండి. సెల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ అనేవి వచ్చేసినాయి ఇప్పుడు. అది చిన్న పిల్లలు కూడా ఈజీగా ఆపరేట్ చేయగలుగుతున్నారు. దాంతో వాళ్ళకి ఏమన్నా కావాలంటే, మంచిది ఏదన్నా కావాలంటే వాళ్ళు ఒక 2 minutesలో తెలిసిపోతుంది వాళ్ళకి. అలాగే వాయిస్ సెర్చ్ కూడా ఉంది. వాయిస్ సెర్చ్ కూడా ఉంది. ఇంకా మీరు అది ఏఐ అనేది కూడా వచ్చేస్తుంది ఇవాళ రేపు. దాంతో కూడా మంచి అనేది ఉంది. కాకపోతే దాంతో మళ్ళీ అట్ ద సేమ్ టైం చెడు కూడా ఉంది. చెడు ఎట్లా అంటే తెలుసుకోకూడనివి కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు. అంటే అది అలా ఏజ్ కరెక్ట్ అది ఏజ్కి సంబంధం లేకుండా ఏమవుతుందంటే అది అల్గారిథం ఆ విధంగా డిజైన్ చేయబడింది. వాళ్ళు ఒకటి కావాలంటే అందులో 10 వచ్చేస్తున్నాయి. అది 10 మంచిగా వస్తాయని మనకి నమ్మకం లేదు. 1-2 చెడ్డవి కావాలంటే ఇంకా అటువైపు వెళ్ళిపోతున్నారు పిల్లలు. అదొకటి. కానీ దీన్ని మనం నివారించవచ్చు. ఎలా అంటే వాళ్ళు ఏదైతే ఇంటర్నెట్ వాడుతున్నారో, ఏదైతే చేస్తున్నారో అది పెద్దల పర్యవేక్షణలో చేస్తే మంచిదని నా అభిప్రాయం. అలాగే ఇంటర్నెట్ అనేది పిల్లలకి ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడే వాడనివ్వకండి. దాంతో అనేక ప్రమాదాలని మనం పిల్లల్ని తప్పించవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఐ థింక్ వీళ్ళు ఎక్కువ ఇంటర్నెట్కి అడిక్ట్ అయిపోతే మరి అవుట్డోర్ గేమ్స్కి వెళ్ళరు. సో అది కూడా పేరెంట్స్ చూసుకోవాలి. అదే అండి. వాళ్ళు ఎట్లా అంటే మ్యాక్సిమమ్ నేను ఒక దగ్గర ఒక పోస్ట్ చూశాను ఫేస్బుక్లో. అక్కడ ఏం రాసిందంటే చిన్నపిల్లలకి అసలు ఇంటర్నెట్ వాడనివ్వకుండా ఇస్తున్నారు. ఒకవేళ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ వాడితే అది పెద్దల పర్యవేక్షణలోనే, దట్టు లిమిటెడ్ టైం, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. ఆ తర్వాత వాళ్ళని ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్కి మనం ఎంకరేజ్ చేయాలి. అది స్పోర్ట్స్ కావచ్చు, లేదంటే ఏదన్నా పెయింటింగ్ కావచ్చు, లేదంటే ఇంకేదన్నా ఇంకోటి కావచ్చు.
కాకపోతే ఇంటర్నెట్ని ఒక లిమిటెడ్గా వాడితే అది మంచిది. అందుకే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 20 సంవత్సరాల క్రితం పిల్లలు చాలా హెల్తీగా, చాలా ఏమంటారు, చాలా యాక్టివ్గా, చాలా స్వేచ్ఛగా ఉండేవారు. ఇప్పుడు పిల్లలు అలా లేరు. బయటికి పోయి ఆడుకోమని తల్లిదండ్రులు చెప్తేనే కానీ అలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో సెల్ ఫోన్ పట్టుకొని కూర్చోవడం చాలా ఈజీ అనిపిస్తుంది. అందులో ఏమున్నాయి, అది రీల్స్, డయాబెటీస్ లాంటి అది కూడా ఒక ప్రధాన కారణం అండి. ఒక్క దగ్గర కూర్చున్నందుకే వాళ్ళకి ఏమవుతున్నాయంటే చిన్న వయసులోనే అనేక రోగాలు వచ్చేస్తున్నాయి. ఇంకా ఈ సెల్ ఫోన్స్ ఎక్కువ చూడడం వల్ల చిన్న పిల్లలకి 1వ తరగతి పిల్లలు, 5వ తరగతి పిల్లలకే కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి, వాళ్ళకి సైట్ వచ్చేస్తుంది. కాబట్టి 20 సంవత్సరాల క్రితం ఉన్న పిల్లలు ఎలాగైతే ఉన్నారో మనం తలుచుకుంటే ఈరోజు కూడా అట్ ద సేమ్ టైం టెక్నాలజీని వాడుతూ అలా మనం గడపచ్చు. ఎట్లా అంటే ఆ వాడకం అనేది కొంచెం తగ్గించాలి, అవసరానికి వాడాలి, టైంపాస్కి వాడకూడదు. అది నా అభిప్రాయం. ఇక్కడ పేరెంట్స్ రోల్ అయితే అర్థమైపోయింది. పేరెంట్స్ నియంత్రణ పెట్టాలి, కొంచెం టైం చూసుకుంటూ ఉండాలి. అయితే ప్రతిసారి పిల్లలు పేరెంట్స్ మాటలు వినరు. సో పేరెంట్స్ చెప్తుంది నిజం కాబట్టి అది టీచర్స్ చెప్తే వాళ్ళు పక్కా నమ్ముతారు. ఎందుకంటే టీచర్స్ కూడా చెప్తున్నారంటే అది అని. అయితే టీచర్ రోల్ ఏంటి దీంట్లో? ఇది ఎట్లానంటే అండి, ఇప్పుడు చప్పట్లు కొట్టాలంటే మనకి 2 చేతులు కావాలి, ఒక్క చేతితో కొట్టలేము. ఎలా అయితే ఇంట్లో పేరెంట్స్ చెప్తున్నారో అలాగే స్కూల్లో టీచర్లు, మన ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్, వాళ్ళందరూ చెప్పాలి. దట్టు టీచర్ అనేది ఇద్దరిలో ఉంటారండి. తల్లిదండ్రుల్లో ఒక విధంగా ఉంటారు, బయట బడుల్లో కాలేజీల్లో ఇంకో విధంగా ఉంటారు. వాళ్ళిద్దరు కలిసి ప్రోత్సహిస్తేనే కానీ దీనికి సొల్యూషన్ అనేది ఉండదన్నమాట. చాలా బాగా చెప్పారు సార్. అటు పేరెంట్స్ కానివ్వండి, ఇటు టీచర్స్ కానివ్వండి, కలిసి పిల్లల మీద వర్కౌట్ చేస్తే తప్పకుండా ఈ మోడర్న్ టెక్నాలజీ నుంచి కూడా మంచిదే తీసుకుంటారు, చెడు నుంచి విముక్తి పొందుతారు. పిల్లల ఫిజికల్ అండ్ మెంటల్ గ్రోత్ చక్కగా అవ్వాలి. దాంతో వారు తమ లైఫ్లో అన్ని గోల్స్ అచీవ్ చేయగలగాలి. ఇది అచీవ్ చేయాలంటే టీచర్స్, పేరెంట్స్ మరియు పిల్లల రోల్ ఎలా ఉండాలి? అది ముఖ్యంగా ఏంటంటే అండి, దీనికి కారణం ఏంటంటే ఇవాళ రేపు పిల్లలు ఫిజికల్, మెంటల్గా కొంచెం వీక్ అయ్యారు. మీరు చెప్పింది కరెక్టే. 20 సంవత్సరాల క్రితం అట్లా చూసుకున్నట్లయితే వాళ్ళు చాలా బాగున్నారు, ఫిజికల్గా కానివ్వండి, మెంటల్లీ కానివ్వండి, దే ఆర్ వెరీ హెల్తీ. ఇవాళ రేపు ఎందుకు లేరంటే కారణం ముఖ్యంగా పిల్లలు అనేవారు ఇంట్లో కన్నా స్కూల్లో ఎక్కువ ఉంటారండి. స్కూల్లో అంటే అది ఒక రకంగా చూసుకుంటే అది వాళ్ళకి సెకండ్ హోమ్ అది. కాబట్టి ఎప్పుడైతే స్కూల్లో వేస్తున్నారో తల్లిదండ్రులు ఒక చిన్న విషయం ఇక్కడ ఏం గమనించాలంటే, స్కూల్స్ కొంచెం మంచివి చూసుకోవాలండి. ఎక్కడైతే పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్, చదువుతో పాటు ఫిజికల్ యాక్టివిటీ, కొంచెం మెడిటేషన్, యోగా అన్నీ నేర్పుతారో అట్లాంటి స్కూళ్ళల్లో తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయండి, అక్కడ పనిచేసిన టీచర్లు చెప్తున్న విషయం ఏంటంటే వాళ్ళకి స్కూల్లోనే ఏంటంటే ఐఐటి, జేఈఈ, మెడికల్ ఫౌండేషన్ అంటున్నారు. ఎందుకండి అది కరెక్టే కదా. చిన్నప్పుడు వాళ్ళు 10th పాస్ అయ్యి ప్రభుత్వం ఏం చేసింది, 10th తర్వాత ఈ స్ట్రీమ్స్ని డివైడ్ చేసింది. మీరు దాన్ని చిన్నప్పటి నుంచే రుద్దితే వాళ్ళకి మెంటల్లీ వాళ్ళు కొంచెం బాధపడతారు. ఇప్పుడు తల్లిదండ్రులకి ఈ విషయాలు తెలియవు. ఎందుకంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లలకి మంచి ఫ్యూచర్ కావాలని ఉన్న వాటిలో కాస్ట్లీ మంచి స్కూల్స్లో వేస్తారు. కాబట్టి అదొక విషయాన్ని గమనించాలి. ఇంకో రెండో విషయం ఏంటంటే కొంచెం ప్లే గ్రౌండ్ ఉన్నట్టు చూసుకోవాలండి స్కూల్స్. దానివల్ల ఏమవుతుందంటే ఫిజికల్గా బాబు అనే చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఫిజికల్గా వాళ్ళు కొంచెం మంచిగా డెవలప్ అవుతారు. మెంటల్లీ అంటే మీరు మెంటల్లీ ఫిట్ అవ్వాలి అని అడుగుతున్నారు కదా, దానికి ఏం చేయాలంటే దానికి ముగ్గురు సహాయపడాలండి పిల్లలకి. తల్లిదండ్రులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, లేకపోతే పిల్లలు తమంతటి తాము కావచ్చు. వాళ్ళు ముగ్గురు కోఆపరేట్ చేసి దీని మీద వర్క్ చేస్తే కానీ ఈ సమస్యకి మనకి పరిష్కారం. గ్రోత్ ఉండాలంటే వాళ్ళకి పాజిటివ్ స్టోరీస్ చెప్పడం కానివ్వండి, అంతే అండి, మోరల్ స్టోరీస్ కావచ్చు, లేకపోతే ఇవాళ రేపు మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించు. ఇప్పుడు మనకి ఇంటర్నెట్లో కూడా అనేక వెబ్సైట్స్ ఉన్నాయండి. ఎట్లా అంటే దాంట్లో మనకి పిల్లల ఫిజికల్లీ కాకుండా మెంటల్లీగా వాళ్ళు లాజికల్లీగా ఏదైతే అనలిటికల్ థింకింగ్ అంటారు, లాజికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్ మీద ఎన్నో పజిల్స్ ఉన్నాయి వాళ్ళకే మనం ప్రింట్అవుట్ తీసి ఇచ్చి కానీ లేకపోతే వాటిని ఎలా సాల్వ్ చేయాలి అది మన లాజిక్ అది నేర్పితే పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళు మెంటల్లీ డెవలప్ అయిపోతారండి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు పిల్లలు తమ జీవితంలో తప్పటడుగులు వేయకుండా మంచి నాగరికులై ఉండాలంటే టీచర్స్, పేరెంట్స్ మరియు సొసైటీ ఎలా తోడ్పడాలి? మనం ఫస్ట్ ఏంటంటే అండి, ఇవాళ రేపు ఏమవుతుందంటే ఇంటర్నెట్ అనేది కామన్ అయిపోయింది ప్రతి చోట. మీరు సెల్ ఫోనే కాదు, ఇంట్లో ఈవెన్ టీవీలో కూడా మీకు ఇంటర్నెట్ వచ్చేసింది.
దాంట్లో కొంచెం పేరెంటల్ కంట్రోల్ని యాక్టివేట్ చేయాలండి ఫస్ట్. ఇంకా రెండో విషయానికి వస్తే మనం ఉండే సొసైటీలో ఎవరు ఎట్లాంటి వారు అనేది పిల్లల్ని ముందు నేర్పించాలి. మనం ఎవరితో ఎలా మెలగాలి, చిన్నపిల్లలతో ఎలా ఉండాలి, అంటే వాళ్ళకంటే చిన్నపిల్లలతోటి ఇంకా పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి అనేది ప్రతిదీ మనం బోధించాలి వాళ్ళు చిన్నప్పటి నుంచే. అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, ఎగ్జాక్ట్లీ ఆ విషయానికి అబ్బాయిలతో ఎలా బిహేవ్ అదే ఆ విషయానికి వస్తున్నానండి. ఇప్పుడు కో ఎడ్యుకేషన్ అనేది కంపల్షన్ లేదు ఎక్కడ. కొన్ని స్కూల్స్లో ఉన్నాయి, కొన్ని స్కూల్స్లో లేవు. ఇప్పుడు వాళ్ళ మధ్య ఒకవేళ కో ఎడ్యుకేషన్ ఉంటే ఆడపిల్లలతో ఎలా ఉండాలి, ఆడపిల్లలు అయితే వాళ్ళు మగపిల్లలతో ఎలా ఉండాలి, అంటే ప్రతిదీ ఏం చేసినా లిమిట్ లోపు చేస్తే ఏం పర్వాలేదండి. అది లిమిట్ ఎక్సీడ్ అయితేనే అది పెద్ద నేరం. కాబట్టి అది ఆ లిమిట్స్ అనేది ఏంటి ముందు మనం బోధించాలి. తల్లిదండ్రులే కాదు, టీచర్స్ కూడా బోధించాలి. కాబట్టి మనం అన్ని పిల్లలకి నేర్పితే నేర్చుకుంటారండి, ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ముందు నుంచి మనం గైడ్ చేస్తే, పేరెంట్స్ కావచ్చు లేదా టీచర్స్ కావచ్చు, ప్రతి విషయంలో గైడ్ చేస్తే వాళ్ళు అండ్ సొసైటీ అంటే ఇప్పుడు మనం మన పార్క్లో కానీ లేకపోతే మన చుట్టుపక్కల చిన్నపిల్లలు ఎగ్జాక్ట్లీ చెడు లాంగ్వేజ్ యూస్ చేయడం కానివ్వండి, గొడవలు పడవడం కానీ చూస్తూ ఉంటే చాలామంది ఈ మధ్య ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంటారు. మనం చిన్న ఉన్నప్పుడు అక్కడ వచ్చి ఒక స్లాప్ కొట్టేవాళ్ళు, అందుకు చేస్తున్నారు. అదే అండి, పట్టించుకునే వాళ్ళు అదే తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే కొంచెం మన పిల్లలు కాదు కదా మనం ఎందుకు పట్టించుకోవాలి అని, అది కూడా ఒకటి. ఇంకా వాళ్ళకు కూడా ఏమైందంటే తల్లిదండ్రులు కూడా ఇవాళ రేపు ఫోన్లో నుంచి కొంచెం బయటికి రావాలి తల్లిదండ్రులు కూడా. నేను ఇదివరకు చూశాను, చిన్నపిల్లలు కింద ఆడుకుంటుంటే పైన తల్లి బాల్కనీలో నించొని రీల్స్ చూస్తుంటుంది. అది కాకుండా వాళ్ళు బయట పార్క్కి వెళ్ళి ఆడుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ మీద ఒక దృష్టి పెట్టాలి. యాజ్ ఏ పేరెంట్ మనం జస్ట్ పిల్లల్ని ఆడుకోవడానికి తీసుకెళ్తే సరిపోదు. వాళ్ళు ఎవరితో ఆడుతున్నారు, ఏం ఆడుతున్నారు, ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు అనేది మనం అబ్జర్వ్ చేయాలి. అది అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే చిన్నప్పుడే దాన్ని మనం కొంచెం వాళ్ళకి నచ్చ చెప్తే వాళ్ళు అది ఆటోమేటిక్గా అక్కడికక్కడే వదిలేస్తారు. ఎందుకంటే చిన్నపిల్లల మనస్సు తెల్ల కాగితం అంటారు, దాని మీద మనం ఏది రాస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు. కాబట్టి చిన్నప్పటి నుంచే వాళ్ళని కొంచెం మంచిగా గైడ్ చేస్తే, ఇంకా ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి అయితే ముఖ్యంగా నేను చెప్పేది 10th, ఇంటర్, డిగ్రీ ఈ ఏజ్ ఏదైతే ఉంటుందో అక్కడ అన్ని పిల్లలకి మనం నేర్పించాలి. ఇప్పుడు కాలేజీలో వెళ్ళంగానే స్కూల్ నుంచి ఏమనుకుంటారంటే మేము పెద్దోళ్ళు అయిపోయామని, ఇంకా వాడు ఎవడో సిగరెట్ తాగుతున్నాడు, వాడు ఏదో చేస్తున్నాడని మనం పిల్లలు ఏం చేస్తారంటే దానికి తొందరగా అట్రాక్ట్ అయిపోతారు. ఆ ఏజ్ చాలా డేంజర్. మంచికి కానీ చెడుకి కానీ అట్రాక్ట్ అయ్యేది ఆ ఏజ్లోనే పిల్లలు. కాబట్టి అక్కడ మనం పేరెంట్స్గా సరైన గైడెన్స్ ఇస్తే, టీచర్స్ అయితే చెప్తారండి, పిల్లలు ఇంకా మళ్ళీ వినే మాటలు ఎవరిదంటే తల్లిదండ్రులదే. కాబట్టి మనం కొంచెం గట్టిగా ప్రేమతో వాళ్ళకి నచ్చ చెప్తే ఖచ్చితంగా వింటారు. పిల్లలు దేనికి బానిసలు అవ్వరు చెడు అలవాట్లకి. ఇక్కడ థర్డ్ టీచర్స్ అయిపోయారు, పేరెంట్స్ అయిపోయారు. ఇప్పుడు సొసైటీ దగ్గరికి వస్తే ఇప్పుడు మన పిల్లలకి మనం ఎలాగో చూసుకుంటున్నాము, మన ముందు వేరే వాళ్ళ పిల్లలు ఎవరన్నా చేస్తుంటే కూడా మనం వెళ్ళి ఆపాలి. కరెక్ట్. అయితే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు నేను ఆపితే వాళ్ళ పేరెంట్స్ వచ్చి గొడవ అదే చెప్పబోతున్నానండి. అదే ఇప్పుడు ఎట్లా అంటే ఒకవేళ మన పిల్లలు కావచ్చు, ఎవరి పిల్లలైనా కావచ్చు, ఎవరైనా థర్డ్ పర్సన్, అది మన నైబరే కావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, లేదా ఇంకెవరు కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా దారిన పోయే వ్యక్తి అయినా కావచ్చు, వాళ్ళు ఒక మాట అంటే మనం ఫస్ట్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు, అది చెడుగా తీసుకోకూడదు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏం జరిగింది తెలుసుకొని, ఒకవేళ అది పిల్లోడి మంచిగా అయితే మనం వాడికి సపోర్ట్ చేయాలి, మన పిల్లోడికి సపోర్ట్ చేయవద్దు. వాడికి సపోర్ట్ చేసి అట్లా మనం కనుక పాజిటివ్గా ప్రతిదీ తీసుకుంటే ఆటోమేటిక్గా మన సొసైటీ కూడా బాగుపడుతుందండి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తు చేశారు కాబట్టి చాలా మంచిది. ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పుకుంటే, ఇప్పుడు చాలా కేసెస్ మేము చూసాం చిన్నప్పుడుది. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఎవరన్నా ఆంటీ మేము ఏమన్నా ఎవరైనా అద్దం పగలగొట్టామో లేకపోతే ఏమన్నా అయితే పట్టుకొని వచ్చి పేరెంట్స్కి కంప్లైంట్ చేస్తే మీరే ఒకటి తగలేదు, నాకు కూడా అయిందండి, మీరు ఒకటి తగిలించాల్సింది కదా అని చెప్పేవాళ్ళు. కానీ అదే ఇవాళ పేరెంట్స్ అలా చెప్పగలుగుతారా? అదే చెప్పాలి, నా పిల్లోడి మీద చేస్తారు. అదే ఏమైపోయింది ఏంటంటే ఇవాళ రేపు కొంచెం గారాబం ఎక్కువైపోయిందండి. ప్రతి చోట గారాబం ఎక్కువైపోయింది. అటు బాయ్ కావచ్చు, ఇటు ఆడపిల్ల కావచ్చు. గారాబం చేసి వీడిని చెడగొడుతున్నారు తల్లిదండ్రులు, పాపను కూడా చెడగొడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే బయటికి వెళ్తే ఇంకా ఆ గారాబం వల్ల ఏమవుతుందంటే వాడిని పిల్లోని వెనకేసుకొస్తున్నాడు వాడు తప్పు చేసిన. కాబట్టి ఆటోమేటిక్గా సొసైటీలో ఎవరికి మట్టుకు వారు ఉండడం మొదలుపెట్టారు, ఒకరిని ఒకరు పట్టించుకోవట్లేదు. అది కొంచెం మారాలండి. మనం కూడా అది మొదటితో అది ఏమంటారు మనతోనే స్టార్ట్ అవ్వాలి. అప్పుడు అలా సొసైటీలో మనం ఇంట్లో మన ఇంటి పక్కన వాచ్ చేస్తాం, కానీ మన గల్లీ దాటి వెళ్తే ఆ పక్క గల్లీ అంకుల్ కూడా వాచ్ చేస్తున్నారన్న భయం పిల్లల్లో ఉండాలి. కరెక్ట్ అండి.
ఇది చాలా మంచి పాయింట్ చెప్పారండి మీరు. ఇది చాలా మంచి. అప్పుడు అక్కడే సొసైటీ రోల్ వచ్చి ఆటోమేటిక్గా బాగుపడతారండి. ఇప్పుడు మనం ఇక్కడ నించున్నాం, సిగరెట్ తాగాలన్నా ఏమన్నా అంతే కదా, ఇంట్లో చెప్పేస్తారు, అంతే కదా, కంప్లైంట్ చేస్తారని భయపడి ఏం చేయరు. కరెక్ట్, చాలా మంచి మాట చెప్పారు సార్ మీరు. ఫైనల్గా చిల్డ్రన్స్ డే సందర్భంగా మీ మెసేజ్ ఏంటి? అంటే ఇప్పుడు మిగతా అన్ని చెప్పినట్టు మెసేజ్లోనే వస్తాయి, కానీ ఫైనల్గా ఒక చిన్నగా ఒక మాటలో చెప్పాలంటే ఎలా క్లోజ్ చేస్తారు? ఇది ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే అండి, చిల్డ్రన్స్ డే అనేది ఇప్పుడు మన భారతదేశం చూసుకుంటే చాలా గొప్పదండి. ఇందులో ప్రతి కొన్ని రోజులకు ఏదో ఒక డే వస్తుంది. టీచర్స్ డే అని, చిల్డ్రన్స్ డే అని, పేరెంట్స్ డే అని, ఆ డే అని, ఈ డే అని. దీనికి ఒక ప్రధానమైన కారణం ఉంది. ఏంటంటే ఆ రోజు మనం ఏదన్నా ఒకటి ప్రతిజ్ఞ తీసుకోవాలి. సో ఇప్పుడు చిల్డ్రన్స్ డే వస్తుంది కాబట్టి చిల్డ్రన్స్ డే నాడు ఏం ప్రతిజ్ఞ తీసుకోవాలంటే, ఇటు పిల్లలే కాదండి, అటు తల్లిదండ్రులు కావచ్చు, అటు ఉపాధ్యాయులు కావచ్చు, ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఏంటంటే ఫీల్ ఎవ్రీ చైల్డ్ యాజ్ స్పెషల్ అండి. ప్రతి పిల్లోడిని స్పెషల్గా తీసుకోవాలి. ఒకళ్ళిద్దరనే కాదు, లేకపోతే మన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు కాదు, ప్రతి పిల్లల్ని అటు గురువులు కావచ్చు, ఇటు తల్లిదండ్రులు కావచ్చు, చాలా స్పెషల్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళే రేపు కాబోయే పౌరులు. భారతదేశాన్ని రేపు ముందుకు నడిపించబోయేది వాళ్ళే. మంచి దారిలో ఉంటే నడిపిస్తారండి, లేకపోతే చెడ్డదారిలో పోతే కూల్చేస్తారు మొత్తం. కాబట్టి ప్రతి పిల్లోడిని స్పెషల్గా తీసుకొని వాడిని ఈక్వల్గా ట్రీట్ చేసి, ఈక్వల్గా వాళ్ళకి వాల్యూస్ అనేవి నేర్పుతుంటే ఈ దేశం చాలా బాగుపడుతుందని నా అభిప్రాయం. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ. ఐ థింక్ మన వ్యూవర్స్కి ఈ పాయింట్స్ చాలా నచ్చి ఉంటాయి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ.